ఎందుకంటే మీ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి. సో ఈ ఆడవాళ్ళ కోసం ఈ సమాజానికి చెప్పాలి ఒక పాట రూపంగా అంటే ఏ పాట పాడతారు? ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిన చెప్పు బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిన చెప్పు బ్రహ్మదేవుడా. మీరు పాట పాడుతుంటే మీ కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు ఆ పాట పాడినప్పుడే కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి మీకు? కోటి ఆశలతోటి అత్తగారింట్లో అడుగు పెట్టిన కట్టుకున్నోడు కాలేముడైపోయే కన్నవారికి కడుపుకోత. ఏ పాట పాడతారు? ఒక కూతురికి పెళ్లి చేసి పంపిస్తేప్పుడు తల్లిదండ్రులు చెప్పే జాగ్రత్తలు. జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదిలుంచుకోవే బిడ్డో, అడుగు పెడుతున్న దత్తోరిల్లు జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో, ఆడ బతకాల నిండు నూరేళ్ళు. అమ్మ అయ్యల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలగొద్దు బిడ్డ. నా తల్లి అత్త మామలు కాదు ఆడి బిడ్డలు ఉంటారు, ఆడి బిడ్డలంటే అర్ధమొగుడు అంటారు. మ్యారేజ్ అయినాక మొత్తం హస్బెండే ఉంటాడు. సో మీ హస్బెండ్ తో ఏ విధంగా ఉంటుంది, ఎలా సపోర్ట్ చేస్తుంటాడు? అసలు నేను సాంగ్స్ పాడుతున్న విషయం తనకు తెలియదు. చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చారు అంటున్నావు, ఇద్దరు ఆడపిల్లలు ఇంట్లో అంటున్నావు. ఎలా ఉండే అక్క లైఫ్ ఇంట్లో? ఇద్దరమే, మాకు ఎవ్వరు లేరు. అయ్యో. బయటికి వెళ్దామంటే చాలా అంటే చాలా బాధపడేదండి. నాకు ఎదుగుతుంటే మనం సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటే, వెనకలకి వెళ్ళి బ్లేమ్ చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో అలాంటి మీ లైఫ్ లో రీసెంట్ గా కేసీఆర్ సార్ గురించి ఒక పాట పాడాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ అనిల్. సో నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే నాకు ఒక రీల్ కనిపించింది అనమాట. ఫోక్ సాంగ్తో చాలా అద్భుతమైన గొంతుతో ఆ రీల్ అయితే నేను చూసిన ఒక పాటని. ఆ పాట విన్న తర్వాత నేను ఆ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేసి మొదలుపెట్టిన. సో ఒక మంచి మంచి అద్భుతాలు, మంచి మంచి సాంగ్స్ అయితే అక్కడి నోటి నుంచి వస్తున్నాయి. సో అక్కడికి నేను మెసేజ్ చేసి ఈరోజు మన క్యూబ్ టీవీ స్టూడియోకి తీసుకురావడం జరిగింది. అసలు ఎవరు ఆ వ్యక్తి ఎవరో మీకు ఈరోజు నేను మన క్యూబ్ టీవీ ద్వారా ప్రేక్షకులకి పరిచయం చేయబోతున్నాను అనమాట. సో ఎవరో కాదు, అనుష అక్క. అక్క నమస్తే. సో థ్యాంక్ యూ అక్క, మెసేజ్ కి స్పందించి అక్కడ నుంచి నల్గొండ నుంచి ఈరోజు మా క్యూబ్ టీవీ స్టూడియోకి రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో చెప్పండి అక్క, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే చూసినాం ఇవి, ఒక్కొక్క పాట ఏంటంటే ఒక్కొక్క గూస్ బాంబ్ వస్తుంది అనమాట. ఒక అర్థాలు ఉన్నాయి ఆ పాటలో. అసలు ఇప్పటి వరకు మీరు ఎన్ని పాటలు పాడారు ఏంటి అసలు? పాడాను, చాలానే వాడాను. సో సొంతంగా పాడారా? సొంతంగానే వాడాను. అయితే ఇన్స్టాగ్రామ్ చిన్నప్పటి నుంచి పాటలు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అసలు పాట కోసం పుట్టినేవో అని ఎంత ఇష్టం. సూపర్. కానీ సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు నాకు. మేమిద్దరం ఆడపిల్లల, నాన్నకు అంత లోకం తెలియదు. బయటకు వెళ్దామంటే ఇట్లనే ముందుకు పోవడానికి భయపడేది నాన్న బాగా. కానీ స్కూల్లో సార్ ఎంకరేజ్ చేసేది బాగా. స్కూల్లో వాడుకుంటూ ఉండేదాన్ని, అట్నే కాలేజ్ డేస్ లో కాలేజీలో వాడుకునేదాన్ని. చిన్న వయసులో పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయింది అనుకున్నా, పాటల విషయంలో నా లైఫ్ అయిపోయింది అనుకున్నా. కానీ ఇన్స్టాగ్రామ్ లో నాకు ఇన్స్టాగ్రామ్ ఒక ఛాయిస్ ఇచ్చింది నాకు. నేను పాటలు పాడడానికి, నలుగురికి నా గొంతు వినిపించుకోవడానికి నాకు ఒక ఛాయిస్ ఇచ్చింది ఇన్స్టాగ్రామ్. స్టార్ట్ చేస్తుంటే ఇక మెల్లిమెల్లిగా ఇన్స్టాగ్రామ్ లైఫ్ ఇచ్చింది అంటున్నారు కదా. ఫస్ట్ ఏ పాట పాడారు ఇన్స్టాగ్రామ్ లో మీరు? అయితే ఫస్ట్ పాట ఒక తల్లి ఒక కొడుకు అన్నల్లో కలిసిపోతే పాడే పాట. ఆ పాటతోటి నేను మొదలు పెట్టాను. ఒక్కసారి ఆ పాట మా కోసం. కొడుకా నా ముద్దు కొడుకా, కొడుకా ఓ సిన్ని కొడుకా, ఎక్కడా ఓ తివిరా, నేను ఒక్కదాన్నై తిరిరా. కొడుకా నా ముద్దు కొడుకా, కొడుకా ఓ సిన్ని కొడుకా, ఎక్కడా ఓ తివిరా, నేను ఒక్కదాన్నై తిరిరా. కడుపరాగన్నా నీ కన్న తల్లినిరా, కనులారా చూద్దామని నేను కలలెన్నో గన్నరా. నల్లని కమ్మతో సల్లంగా కవురంప, కనబడ్డాను అడిగిన కారరా వాయ కొడుకా. కొడుకా నా ముద్దు కొడుకా, కొడుకా ఓ సిన్ని కొడుకా, ఎక్కడా ఓ తివిరా, నేను ఒక్కదాన్నై తిరా.
చింత చెట్టు మీద కాకమ్మ కావు కావు అంటే నా కొడుకే వస్తాడాను కొని పాలు తెచ్చి పాశ ముందుకుంటే ఏ దారి చూసినా ఎవరు రారాయే ఆ పాశమన్నం వాసిపాయే పాల బాకి తీరదాయే కొడుకా నా ముందు కొడుకా కొడుకా మోసింది కొడుకా ఎక్కడా మోతివిరా నేను ఒక్కదానైతివిరా అన్నంలో కలిసిపోయే కొడుక అదృష్టం అందరికి రాదు అన్యాయాన్ని ఎదిరించి నటి అమరుల బాటల్లో నడువు అమరుడు పెద్దన్న బందుకు అందుకొని ముందు కురుకు నీకు బరువైతే చెప్పు కొడుకా నా బలమిస్తా పట్టు కొడుకా నీకు బరువైతే చెప్పు కొడుకా నా బలమిస్తా పట్టు కొడుకా. బా సూపర్ అక్క, నిజంగా చెప్తున్నా. ఇన్స్టాగ్రామ్ ఇదే సాంగ్ విన్నట్టున్నా, ఆ పాట వింటుంటే నిజంగా అది కూడా ఒక మంచి గూజ్ బంప్ సాంగ్. సో ఆ పాట పాడుతుంటే కూడా మీరు ఫీల్ తో పాడుతున్నారు అలా సాంగ్. సో ఏంటి పాట పాడడానికి రీజన్ ఏమైనా ఉందా? రీజన్ అంటే తల్లి కొడుకుల మధ్య సంబంధం కదా, తల్లి కొడుకుల ప్రేమ నాకు వినగానే నా మనసుకు టచ్ అయింది అంతే. ఓకే, బాగా నచ్చింది. ఓకే, చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చారు అంటున్నావు, ఇద్దరు ఆడపిల్లలు ఇంట్లో అంటున్నావు. ఎలా ఉండే అక్క లైఫ్ ఇంట్లో? మంచిగా పెంచిండు నాన్న. ఇద్దరమే, మాకు ఎవరు లేరు. నాకు కూడా అన్నలు తమ్ముళ్ళు ఎవరు లేరు. అయ్యో, ఇద్దరమే మేము. బయటికి వెళ్దామంటే సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు నాకు. నాన్నకు ఏం తెలియదు, అట్లానే చెప్పేసి ఆగిపోయింది ఇంతతోటి. చాలా అంటే చాలా బాధపడేదండి. నాకు ఇంత గొంతున్నా కూడా నలుగురికి వినిపించుకోలేకపోతున్నా నేను, ఎట్లా ఎట్లా అని బాగా లోపల లోపల బాగా బాధపడేదాన్ని. అసలు నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెట్టడం స్టార్ట్ చేసిన. ఇక చిన్న చిన్న మెల్లమెల్లగా బాగుంది చెల్లమ్మ వాయిస్ బాగుంది, అక్క వాయిస్ బాగుంది అని చెప్పేసి కామెంట్లు రావడం మొదలైనవి. సో ఇంట్లో ఏమనేవాడు నాన్న ఏం పాడుతుంటే వినేవాడు, పాట అట్లా వాడు ఇట్లా వాడు, నెమ్మది వాడు, ఇట్లా వాడు అట్లా వాడు ఇట్లా వాడు అని చెప్పేది. నాన్న అమ్మ కూడా పాడి వినిపించుకునేది, బాగా పాడి వినిపించుకునేది అమ్మ కూడా. సరే అక్క, నాన్నకు ప్రేమతో సో నాన్న గురించి, ఎందుకంటే ఆ చిన్నప్పటి నుంచి మీ నాన్న కనిపించి స్థాయికి తీసుకొచ్చాడు కాబట్టి, సో నాన్నతో ఒక మంచి పాట పాడతాను. నాన్న 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 ఓ నాన్న నాన్న నువ్వు కనకుంటే ఈ లోకం పరిచయమౌనా, నువ్వు లేకుంటే నాకెక్కడిది చిరునామా. నాన్న 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 ఓ నాన్న నాన్న నువ్వు కనకుంటే ఈ లోకం పరిచయమౌనా, నువ్వు లేకుంటే నాకెక్కడిది చిరునామా. నీ ప్రేమకేది సాటి ఆకాశంతో పోటీ, అమ్మ తోడు అవని పైన మరో పిలుపు నాన్న, మరు జన్మ నీకు ఉంటే నేను తల్లిని అవనా. నాన్న 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 ఓ నాన్న నాన్న నువ్వు కనకుంటే ఈ లోకం పరిచయమౌనా, నువ్వు లేకుంటే నాకెక్కడిది చిరునామా. మీరు పాట పాడుతుంటే నిజంగా ఆ లైన్ కూడా అసలు వినసొంపుగా ఉంది. మీరు పాడుతుంటే ఇంకా వినాలి 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 అనిపిస్తుంది. సో అలా అలా స్టార్ట్ చేశారు మీ లైఫ్ లో. సో ఫస్ట్ ఎప్పుడు చేశారు రీల్ మీరు? పోయిన 2023లో నవంబర్ లో స్టార్ట్ చేశాను నేను పాట రీల్ పెట్టడం. ఇక అట్లా ముందుకు వస్తూ ఉన్నాను. ఏ విధంగా ఉంది సపోర్ట్? అలా రీల్స్ పెడుతుంటే ఎదుగుతుంటే మనం సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటే, వెనకలకి వెళ్ళి బ్లేమ్ చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో అలాంటి మీ లైఫ్ లో ఉన్నాయి. రీసెంట్ గా కేసీఆర్ సార్ గురించి ఒక పాట పాడాను. మీరే అంటే ఉన్నది పాడాను నేనే. అంటే ఆయన లైఫ్ స్టోరీ గురించి యూట్యూబ్ లో ఉంటే అది చూసి నచ్చింది నాకు. అందులో కూడా కేసీఆర్ సార్ చేసినవి కూడా చాలా మంచి మంచి పనులు చేశారు. కానీ యాక్చువల్గా నేను కాంగ్రెస్ పార్టీని, కానీ కేసీఆర్ సార్కి నేను పెద్ద ఫ్యాన్ ని. అట్లా అని చెప్పి పాట పాడితే నువ్వు దొంగ బుద్ధి బీఆర్ఎస్ గానీ కాంగ్రెస్ అని చెప్పి మళ్ళీ ఇట్లా చెప్తున్నావు, అట్లా ఇట్లా కొంచెం పార్టీ గెలిచిన తర్వాత నువ్వు ఇప్పుడు ఇదని చెప్పి చెప్తున్నావు. కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెట్టారు. నేను కేవలం నా గొంతు నలుగురు వినిపించుకుంటున్నాను అంతేగాని నాకు ఏ పార్టీ ఫీలింగ్ లేవు. నేను ఎవరి గురించి ఏం ఉద్దేశించి వాడలేదు. కానీ కేసీఆర్ సార్కి నేను పెద్ద ఫ్యాన్ ని అంతే. ఓకే, సరే మీ కేసీఆర్ గారికి ఫ్యాన్ అంటున్నావు కదా, ఒకసారి ఆయన పాట ఒకసారి. ఏ పల్లె పిల్లోడో ఏ తల్లి బిడ్డాడో అయ్య కడుపు సల్లగుండా రాజ్యము తెచ్చాడో, ఎన్ని గడపలు దొక్కాడో ఎన్ని బాధల పడ్డాడో,
60 ఏళ్ళ గోస తీర్చి సంబురమిచ్చాడో 60 ఏళ్ళ గాయాలు మరువలేని వేదనలు అన్ని మాయమవుతాయి నిన్ను చూడగానే తీర్చినావు మా కలలు తుడిచినావు కన్నీళ్ళు నిన్ను చూస్తే గుర్తొస్తాడు ఇంట్లో ఉన్న నానే అక్షరాలు చాలైనా నీ కథ రాయాలంటే 1,00,000 ఏళ్ళు బట్టేనా నేల నిన్ను మరవాలంటే పేదవిన నవ్వులుగాసే స్వామిని పేరే వింటే జయ హో మా జాతి ప్రథముడా జయ హో కల్వకుంట్ల చంద్రుడా జయ హో మా రాజ్యగ్రసుడా జయ హో కల్వకుంట్ల చంద్రుడా కన్న మాటలు విన్నాడో తల దిగి చూసాడో పిల్ల చెల్లను గుంపు చేసి ముందుకు నడిపాడో కళ్ళ ముందు ఉన్నోలా విలువ తెలియదేనాడు కాలమంతా గడిచినాక నెమరేసుకుంటారో. ఓహ్ సూపర్ అక్క. సో ఇలా మీ పాటలు స్టార్ట్ చేసినారు. సో ముఖ్యంగా మనము ఏ స్టెప్ తీసుకోవాలన్నా ఫ్యామిలీ సపోర్ట్ పక్కా ఉండాలి. సో ఫ్యామిలీ ఏ విధంగా సపోర్ట్ చేస్తుండే అంటే అమ్మ నాన్న ఒకవైపు అయిపోయింది, ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్. సో మ్యారేజ్ అయినాక మొత్తం హస్బెండే ఉంటాడు. సో మీ హస్బెండ్తో ఏ విధంగా ఉంటుంది, ఎలా సపోర్ట్ చేస్తుంటాడు? అసలు నేను సాంగ్స్ పాడుతున్న విషయం తనకు తెలియదు. మొన్న ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేంత వరకు కూడా ఓకే. ఇంట్లో నేను ఒంటరి ఉన్నప్పుడు వాడుకునేది. ఎప్పుడు పని చేస్తూ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏదో పని చేసుకుంటూ పాట వాడుకుంటుండేది. అట్లా నాకు నేను ఒంటరి వాడుకునే ఆయనకు తెలియకపోయేది. అయితే ఇన్స్టాగ్రామ్ లో పెట్టినప్పుడు చూసిండు. చూసి సోషల్ మీడియా కదా కొంచెం ఇబ్బంది ఉంటది, బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, ఎందుకు వద్దులే అని చెప్పేసిండు. కానీ నేను చెప్పేసిన పాటే నా ప్రాణం, పాటలు ఆడుకుంటే నేను ఉండలేను, ప్లీజ్ నన్ను కొంచెం సపోర్ట్ చేయని చెప్తే సపోర్ట్ చేసిండు, చాలా సపోర్ట్ చేసిండు మా ఆయన. నాకు ఆయన సపోర్ట్ వల్ల కూడా నేను ఇక్కడ ఉన్నా. ఆయన సపోర్ట్ వల్ల కూడా సపోర్ట్ చేసిన ఫస్ట్ అంటే ఎవరికైనా ఉంటాయి కదా సోషల్ మీడియా అంటే నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి. విలేజ్ లో ఎట్లుంటది అంటే అమ్మో అసలు అవసరం పాటలు మంచిగా ఉండేదాకా సంసారం చేసుకున్నాక ఎందుకేమో పాటలు అట్లా ఇట్లా అని ఊర్లలో ఎట్లుంటో తెలుసు కదా అందరికి. అలాంటి మస్తు విన్నా, చాలా మంది అన్నారు. ఇక ఆయన కూడా నా దగ్గర ఏం చెప్పకపోయేది. ఆయన దగ్గర ఏమన్నా చెప్పినా కూడా నేను బాధపడతాం వల్ల ఆగిపోతానని చెప్పేసి ఏం చెప్పకపోయేది. కానీ చాలా సపోర్ట్ చేసిండు మా ఆయన. ఓకే. సో చాలా సపోర్ట్ చేసిండు. సో ఏదైనా ప్రిపేర్ చేసుకున్నారా ఏదైనా సాంగ్ తో బయటకు వద్దామని? ఇక్కడ ఇంత మంచి వాయిస్ ఉంది, సో ఎవరైనా మీకు కలవడం కానీ సో మీతో సాంగ్ రాపిద్దాం అనుకోండి, ఇలాంటివి ఏమైనా జరిగినాయి మీ లైఫ్ లో? జరిగినాయి కానీ కొంచెం హోల్డ్ లో ఉంది. కొన్ని నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల హోల్డ్ లో ఉన్నది. ఓకే. త్వరలో సాగిపోదాం అనుకుంటున్నా. ఓకే. త్వరలో ఒక మంచి పాటతో ముంగడికి రాబోతున్నారు. ఎవరక్క మీరు ఈ పాట పాడడానికి మీ ఇన్స్పిరేషనల్ ఎవరు? అంటే వీళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి పాటలు పాడుతున్నా అంటారు కదా, సో ఎవరు మీ లైఫ్ లో వాళ్ళు? మా స్కూల్లో సార్ ఉండే, ఓకే, ఎండి బాసి సార్ అని. చదువు కంటే ఎక్కువ నా గొంతును గుర్తించి పాటలే నేర్పించేది ఇప్పుడు నాకు సార్. ఓ సూపర్. ఈ పాట పాడు అనేసి అని చెప్పేసి బాగా ఎంకరేజ్ చేసేది సార్. స్టార్ట్ చేసిన ఫస్ట్ నా పాట, అసలు ఫస్ట్ పాట మా సార్ కు నా తెలిసిందంటే స్కూల్లో కానీ సార్ కు తెలిసిందంటే ఒకటే పాట, అనిత పాట. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనిత, నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. ఈ పాట మాత్రం నిజంగా వేరే వైబ్స్ అక్క. ఈ పాట తెలియని వాళ్ళే ఉండరు అనమాట కదా. సో ఒకప్పుడు పాట ఫుల్ ఊపిపోయింది, అంటే ప్రతి ఒక్కరికి ఆ పాట ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇంటి పెరిగిన, నా చిన్నప్పుడు వచ్చింది ఈ పాట. ఆ పాటతో స్టార్ట్ చేసింది మా సార్. విని నీ వాయిస్ బాగుందని సార్, ట్రై చేయి, ముందుకు పో, పైకి వస్తావు, బాగా ఎదుగుతావు అని చెప్పేసి గొప్ప సింగర్ అవుతావు చెప్పేసి సార్. ఇక అప్పటి నుంచి కాలేజీలో పడేది. కాలేజ్ అయిపోయినాక చిన్న ఏజ్ లో మ్యారేజ్ అయిపోయింది. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్. సో కాలేజ్ లైఫ్ లో అంటే ఒక పాట పాడుతుంటే చప్పట్లు విజిల్ ముఖ్యం మనకి, ఎందుకంటే ఆ జనాలకి ఆ వైబ్ అర్థమవుతుందా లేదా అంటే వాళ్ళ విజిలే మనకు సమాధానం అంటారు, వాళ్ళ స్టెప్పులు కానీ. అలాంటిది మీ లైఫ్ లో అంటే అది లవ్ సాంగ్. పర్లేదు.
వేలు పట్టి నడిపిస్తుంటే చంటి పాపలా నాడుగులు అడిగే తీరం చేరేదెలా వేరెవరో చూపిస్తుంటే నా ప్రతికలా కంటి పాప చూసే స్వప్నం చేరేదెలా నా కూడా చోటే లేని నా మనసులో నిన్నుంచగలనా ప్రేమ ఈ జన్మలో వెతికే మజిలి దొరికే వరకు నడిపే వెలుగై రావా నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం ఏ చోట ఉన్నా నీ వెంటనేనా నువ్వే నువ్వే కావాలంటుంది ప్రతి క్షణం నా మౌనం నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం. సూపర్ అక్క నిజంగా. సో ఆ సినిమా సాంగ్ కూడా మీరు పాడుతుంటే ఫోక్ లో కూడా చాలా అద్భుతంగా ఉంది. అంటే ఆ మ్యూజిక్ కి వింటుంటే నిజంగా ఇంకా వినాలి 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 అనిపిస్తుంది. అంటే ఈ పాటకి విజిల్స్ ఇవన్నీ కాలేజ్లో లేచిపోయింది పాట బాగా. సీనియర్స్ నేను జూనియర్ గా ఉన్నప్పుడు సీనియర్స్ రూమ్ కి పిలిపించుకొని పాడించుకునేది పాటలు, వాళ్ళకి నచ్చిన పాట పాడించుకునేది, పాడేది నేను కూడా. అట్లా అట్లా ఏది మెమొరీ ఉంది? అట్లా అంటే అన్ని పాటలు పాడేది. అంటే సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారు అన్నమాట? లేదు లేదు లేదు, ర్యాగింగ్ ఇష్టంగా పాడించుకునేది వాళ్ళు నాతోటి. మీ వాయిస్ బాగుంటదని ఎస్పెషల్లీ డిన్నర్ అయినాక నైట్ టైమ్ పైకి పిలిపించుకొని రూమ్ పిలిపించుకొని పాడేది. హాస్టల్లో ఉంటారు మా వార్డెన్స్ కూడా చాలా మంది వినేది నా పాట, చాలా మంది. ఆ ఫీల్ ఎలా ఉంటది? చాలా బాగుండేది. అంటే ప్రతి ఒక్కరు మన పాటను కోరుకుంటున్నారు కదా, ఇట్లనే నేను ముందుకు పోతే బాగుండు అనిపించేది. కానీ సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు నాకు ఫ్యామిలీ తరఫున అప్పుడు. ఇప్పుడు కొద్దిగా మెల్లమెల్లగా నేనంటూ సొసైటీలోకి వచ్చినాక అర్థం అవుతుంది, కొంచెం సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు అందరు కూడా. ఓకే. అంటే సింగింగ్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. పాట పాడాలంటే కూడా దానికి సంబంధించిన రాగాలు అయితే ఏంది, దీర్ఘాలు అయితే సంగీతం నేర్చుకోవాలంటారు, ఇవన్నీ అంటుంటారు కదా. సో అలాంటివి ఏమైనా నేర్చుకున్నారా? నేను సంగీతం ఏమి నేర్చుకోలేదు, కానీ ఒక పాట మనసు పెట్టి వింటే ఆటోమేటిక్ గా అది ఎంత కష్టంగా ఉండనే వచ్చేస్తుంది. సో పాట పాడాలని ఆశ ఉంటే ఏది అవసరం లేదు, టాలెంట్ ఉంటే చాలంటావు. ఏ పాట అయినా ఏ భాష అయినా సరే ఇంట్రెస్ట్ పెట్టి వింటే వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఓకే. ఇంకోటి భాష అంటే గుర్తుకొచ్చింది, వేరే వేరే భాషలో కూడా మీరు పాటలు పాడతారని చెప్పి నేను విన్నా. సో ఏదైనా లాంగ్వేజ్ లో మీ ఇష్టమైన లాంగ్వేజ్ లో? ఎస్టీ సాంగ్, బంజారా ఎస్టీ సాంగ్. ఓకే. హరి హారి అడవి శాంతి అనుకేసన రోడన సారి ఏ ముట్టి ఎవడ జీవడన శాంతి బలబులదెనకు కనరేరి ఇచరదాడెరో జీవడవియే పూల కమలజు కమల జాయే పాడమారే తో జాడ హలియే జడెరి జాండి తవడే మచలియే హరి హో సెరదేలెన శాంతి పరిణేతి మచోడన చలగి హరి హారి అడవి శాంతి అనుకేసన రోడన సారి. సో ఈ పాట కూడా చాలా అద్భుతంగా వాడారు. ఆ లాంగ్వేజెస్ భాషలకు సంబంధం లేకుండా సో ప్రతి ఒక్క పాట పాడుతూ అంటారు. సో వాయిస్ కూడా చాలా నీట్ గా ఉంది. అంటే మీరు తీసే ఆ రాగం కూడా మంచి నీట్ గా ఉంది. సో అలా ఆ పాటలు పాడుకుంటా చిన్న నుంచి మీ లైఫ్ స్టార్ట్ చేసినారు. సో నెక్స్ట్ ఇంకే పాట పాడాలంటే ఇంకే పాట పాడతారు. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో చదువుకోవాల్సిన వయసులో కూడా చాలా మంది స్తోమత లేక అనుకోవచ్చు, లేకుంటే చదువు ఇష్టం లేదని చెప్పి కూడా చాలా మంది చదువు బంద్ చేసి వేరే దగ్గరికి పనులకు వెళ్ళడం మనం చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి సమాజానికి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు మీ పాట రూపంలో? చదివించే స్తోమత లేకనే తల్లిదండ్రులని చిన్న పిల్లల్ని ఇప్పుడు పనికి తోలడం, బాల కార్మికుల లెక్క ఇప్పుడు తోలుతారు కదా, దాని గురించి చిన్న పిల్లాడు చదువుకోవాలని ఆశ ఉంది కానీ చదవలేకపోతాడు. దాని గురించి ఆ చిన్న పిల్లాడు వాడే పాట ఇది. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకన మెడిత సాలు రివాలు నానయ్యో ఆ సూపర్ అక్క. ఎందుకంటే పాట కూడా చాలాసార్లు మేము వినడం జరిగింది. అంటే చదివించే స్తోమత లేకనే తల్లిదండ్రులు పిల్లలని స్కూల్ కాకుండా బయటకు పంపిస్తుంటారు. సో చదువుకోవాలనున్నా చదువుకునేంత స్తోమత లేక పనిలోకి వెళ్తుంటే పాడిన పాట, బాధతో ఏడుస్తూ పాడిన పాట ఈ పాట. ఇలాంటి మీ లైఫ్ లో ఎప్పుడైనా చూసారా ఇలాంటి వ్యక్తులని? చూసాను అప్పుడు నా చిన్నప్పుడు. అంటే ఇప్పుడు అమ్మ నాన్న వాళ్ళు
అంతే కదా, చదువుకోలేదు కదా, వాళ్ళకు చదివించే స్తోమత లేక చదువుకోలేదు కదా వాళ్ళు. అవును. ఇప్పుడు అంటారు చాలా మంది, మా తాతయ్య 1-2 నేర్పించేవాళ్ళు నాకు, అప్పుడు చదువుకునేదాన్ని కానీ మా అమ్మ నాన్న చదివిపోయారు నన్ను అని చెప్తాడు. అప్పుడప్పుడు బాధపడతాడు మా తాతయ్య, ఇప్పటికీ బాధపడుతున్నాడు. బాధపడతాడు. ఓకే. సో ప్రతి ఇంట్లో కష్టాలు అంటూ ఉంటాయి పక్క, ఎందుకంటే మీరు 2 ఆడపిల్లలు కాబట్టి. సో ఎంతో కష్టపడి మీ నాన్న మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చి ఉంటారు. ఓకే. ఎలాంటి కష్టాలు పడ్డారు అక్క మీ లైఫ్లో? ఎందుకంటే పాట పాడాలంటే సో తినడానికి కూడా కొన్ని సిచ్యువేషన్లో మనకి ఫుడ్ దొరికిన సిచ్యువేషన్లో కూడా గొంతుకి ఎక్కువ మనం వాల్యూ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక సింగర్ మీ డ్రీమ్ అన్నప్పుడు కూడా దానికి సంబంధించి కొన్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటివి ఎలా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు మీ నాన్న మీ లైఫ్లో? మా నాన్న చాలా బాగా పెంచిండు మమ్మల్ని, కానీ పాటల విషయం బయటికి వెళ్ళాలంటే ఆడపిల్లలు అని చెప్పేసి భయపడేది. ఇప్పుడు సొసైటీలో ఎట్లా జరుగుతున్నాయి ఆడపిల్లల మీద, ఇప్పటికి కూడా భయపడతారు మా నాన్న. బయటికి తోలాలంటే చాలా భయం మా నాన్నకి. కానీ మా నాన్న సరే ఇంతతోటి అయిపోయిందన్న, చెప్పలేను కానీ దీని గురించి చెప్పక ఏం కాదు, ఎందుకంటే ఉంటది కొన్ని విషయాలు నాన్నతో కూడా మనం షేర్ చేసుకోవాలని విషయాలు, ఎందుకంటే ఇప్పుడు కెమెరాస్ ముంగట ఉన్నాయి. అమ్మ బాగా సపోర్ట్ చేస్తుంది నన్ను ఇంట్లో, నాన్నకు నచ్చ చెప్తుంది. ఓకే. ఏం పర్లేదు, భయపడకు, ఇట్లా చేస్తే ముందుకు పోలేదు తనని చెప్పేసి అమ్మ బాగా ధైర్యం వేస్తుంది, నాన్నకు చెప్తుంది, నన్ను సపోర్ట్ చేస్తుంది అమ్మ. ఓకే. సో అమ్మ బాగా సపోర్ట్ చేస్తుంటుంది నాన్నతో. సరే, ఈ సమాజం గురించి మాట్లాడినాం కాబట్టి, సో ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఎందుకంటే మీ ఇంట్లో 2 ఆడపిల్లలు కాబట్టి, సో ఈ ఆడవాళ్ళ కోసం ఈ సమాజానికి చెప్పాలి ఒక పాట రూపంగా అంటే ఏ పాట పాడతారు? ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిన చెప్పు బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిన చెప్పు బ్రహ్మదేవుడా. అప్పు సప్పు చేసి కట్న కానుకలిచ్చి పెళ్లి చేసి ఓ అయ్య చేతిలో పెడితే, కట్టుకున్నోడిపై కోటి ఆశలతోటి అత్తగారింటిలో అడుగు పెట్టిన వేళ, కట్టుకున్నోడే కాలయముడైపాయే అయ్యో దేవుడా. కన్నవారికే కడుపు కోత మిగిలే ఎట్లా బ్రహ్మదేవుడా, కట్టుకున్నోడే కాలయముడైపాయే అయ్యో దేవుడా. కన్నవారికే కడుపు కోత మిగిలే ఎట్లా బ్రహ్మదేవుడా. మీరు పాట పాడుతుంటే మీ కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఎందుకక్క ఆ పాట పాడినప్పుడే కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి నీకు? కోటి ఆశలతోటి అత్తగారింట్లో అడుగు పెట్టిన పెళ్లి కూతురు, కొత్త పెళ్లి కూతురికి కట్టుకున్నోడు కాలేయముడు అయిపోయే, కన్నవారికి కడుపు కోత. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందం. ఇవాళ రేపు ఎన్ని ఘోరాలు ఎన్ని నేరాలు ఆడపిల్లల మీద, ఇవన్నీ ఎప్పుడు ఆపుతుందో ఈ సమాజం అంతా. ఆటోమేటిక్ గా ఏడుపు వచ్చేస్తుంది అన్న అసలు, ఎందుకంటే నేను ఒక ఆడపిల్లనే. సో అంటే చిన్నప్పుడు మన ఇంట్లో ఎంతో సంతోషంగా ఎంతో అల్లారు ముద్దుగా ఉంటాం, మంచి అత్తగారింటికి రాగానే టోటల్ డిఫరెంట్, మొత్తం మారిపోతుంది. ఎంత మారిపోతుంది ఆడ ఎట్లా ఉంటది అంటే, 20 ఏళ్ళు కని పెంచిన బిడ్డని నమ్ముకొని వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళేమో బాధలు పెడతారు, బాగా చిత్రహింసలు పెడతారు కొంతమంది. వాళ్ళందరూ వాళ్ళ గురించి. ఇంకోటి ఫోక్ సాంగ్, తల్లిదండ్రులను వదిలిపెట్టేసి నమ్ముకొని తన నమ్ముకొని వచ్చిన ఆమె పాడుతుంది పాట. అంటే తల్లిదండ్రులను వదిలిపెట్టి హస్బెండ్ కోసం వచ్చిన, ప్రేమించి తల్లిదండ్రులు వదిలిపెట్టేసి వస్తుంది. ఓకే. ప్రేమించి తల్లిదండ్రులు కాదనుకుంటా అతని దగ్గరికి వెళ్తుంది. సో ఆ పాట ఇప్పుడు మీరు తెలియజేస్తున్నారు. ఓకే అక్క. ఉద్యోగం చేస్తానంటివిరో బిచ్చయ్య, ముద్దుగా నన్ను చూస్తానంటివిరో బిచ్చయ్య. ఉద్యోగం చేస్తానంటివిరో బిచ్చయ్య, ముద్దుగా నన్ను చూస్తానంటివిరో బిచ్చయ్య. ఉద్యోగమేమో గాని బిచ్చయ్య, మధ్యలో నాగం చెయ్యకురా. ఉద్యోగమేమో గాని బిచ్చయ్య, మధ్యలో నాగం చెయ్యకురా. మనసున్న మనిషి అనుకున్నా బిచ్చయ్య, మంచిగా నన్ను సాస్తావనుకున్నా బిచ్చయ్య. మనసున్న మనిషి అనుకున్నా బిచ్చయ్య, మంచిగా నన్ను సాస్తావనుకున్నా బిచ్చయ్య. నీ మంచిని మట్టిలో కలిపినవో బిచ్చయ్య, నన్ను ఉంచి కూసున్నావు కదరా. నీ మంచిని మట్టిలో కలిపినవో బిచ్చయ్య, నన్ను ఉంచి కూసున్నావు కదరా. నా తోడ పుట్టినోళ్ళురా బిచ్చయ్య, అక్క నీ బతికెట్లుందంటే బిచ్చయ్య. నా తోడ పుట్టినోళ్ళురా బిచ్చయ్య, అక్క నీ బతికెట్లుందంటే బిచ్చయ్య. వాళ్ళీడు మాటలు కావని బిచ్చయ్య, గోడు గోడు నా ఏడ్చినరా. వాళ్ళ
గోడు గోడు నా ఏడ్చేరా. సో లాస్ట్కి ఏమైంది తన లైఫ్ మంచిగా ఉందా లేకుంటే? ఎదుటి వాళ్ళ బాధలు పోనీకి పిచ్చయ్యా తీయనైన పాటలు పాడుతావో పిచ్చయ్యా. ఎదుటి వాళ్ళ బాధలు పోనీకి పిచ్చయ్యా తీయనైన పాటలు పాడుతావో పిచ్చయ్యా. నీ కడుపుల పోరెవరికెరుకా పిచ్చయ్యా, నీ ఆకలి పోరెవరికెరుకా, నీ కడుపుల బాధ ఎవరికెరుకా పిచ్చయ్యా, నీ ఆకలి పోరెవరికెరుకా. నిజంగా పాటలు మీరు వాడుతుంటే సో రియల్గా ఆ జరిగింది చూస్తానేమో అన్నట్టే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీరు ఇచ్చే లైన్ కానీ సో మీరు ఇచ్చే ఆ ట్యూన్ కానీ నిజంగా వేరే లెవెల్ ఉందక్క. సో ఇంకోటి గల్ఫ్ సాంగ్ కూడా ఒకటి మీరు చాలా బాగా పాడతారు. సో అది కూడా నేను ఫస్ట్ నేను చూసింది మీ ఇన్స్టాగ్రామ్లో అదే సాంగ్ నేను చూసినాను అనమాట. సో చాలా వ్యూస్, చాలా లైక్స్ కూడా, కామెంట్స్ కూడా అన్ని పాజిటివ్గానే వచ్చినాయి, చాలా పాజిటివ్ వచ్చినాయి. మేబీ అదే హైయెస్ట్ టైం అనుకుంటా. సో సరే, అంత మంచి సాంగ్ కాబట్టి ఇన్స్టాగ్రామ్లో మీకు అంత హైక్ వచ్చింది కాబట్టి ఒక్కసారి ఆ పాట. అయ్యో పోయినేడు సిన్నోడు సబ్బుతో ఎడబాసే సిల్లు పడ్డ గుడిసే మామా, సిల్లి గర్వలేకపాయే మామా. ఏ దేవుని గుల్ల మన్ను పోసి మనము ఎందుకు ఈ శాపమయ్యో, మనము ఏమి పాపం చేస్తమయ్యా. రాజులేమో రాజులైతుండ్రు, పేదోడి గుడిసేరా మామా, ఉన్న కమ్మలెగిరి పాయే మామా. కుండాల మెతుకుంటే కొట్లాట అవుతుంది, పూట పూట పోటీ ఆయే, మన బతుకుటి ఆయే మావా. ఎట్లున్నావో ఏ తిరుగున్నావో ఎరుకన్న చెయ్యరా మావా, నీ ఎదయం గదులుపరా మావా. బతుకు పాడుగాను మెతుకోలేదనుకుంటా దుబాయి వలస పోయినావా, నాకు దుఃఖాన్ని నింపిపోయినావా. నిజంగా క్రేజీ ఉంది అక్క ఈ సాంగ్ కూడా. సరే, చాలా అద్భుతంగా మీరు పాటలు పాడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ వచ్చినప్పటి నుంచి నేను ప్రతి ఒక్క సాంగ్ పాడుతున్నారు అన్నీ నాకు ఎమోషనల్ సాంగ్ అని అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్క రిలేటెడ్ ఉందన్నమాట. ఒక ఆ తల్లి కూతురు అయితే ఏంది, నాన్నకి, అమ్మకి, సమాజానికి, ఆడపిల్లకి ఇలాంటి పాటలు చాలా పాడారు. ఒక్కసారి మా కోసం యాక్టివ్గా మాతో డాన్స్ చేయించే పాట, ఒకటి ఊపున్న పాట ఒక్కసారి మా కోసం. ఫోక్ సాంగ్ అది, జానపదం ఏదైనా సరే నీ ఇష్టం వచ్చిన పాట. ఎన్నడు కొట్టని నాయి మొగుడు ఓ ఎవ్వల్ల, సొప్ప బెండుతోని కొట్టే ఓ ఎవ్వల్ల. ఎన్నడు కొట్టని నాయి మొగుడు ఓ ఎవ్వల్ల, సొప్ప బెండుతోటి కొట్టే ఓ ఎవ్వల్ల. సొప్ప బెండు పాడుగాను ఓ ఎవ్వల్ల, చెప్పరాని దద్దులొచ్చే ఓ ఎవ్వల్ల. సొప్ప బెండు పాడుగాను ఓ ఎవ్వల్ల, చెప్పరాని దద్దులొచ్చే ఓ ఎవ్వల్ల. నాయి మొగుడు నన్నే కొడితే ఓ ఎవ్వల్ల, మందికంత ఏమి పట్టి ఓ ఎవ్వల్ల. నాయి మొగుడు నన్నే కొడితే ఓ ఎవ్వల్ల, మందికంత ఏమి పట్టి ఓ ఎవ్వల్ల. ఎన్నడు కొట్టని నాయి మొగుడు ఓ ఎవ్వల్ల, మిరపగింజతోని కొట్టే ఓ ఎవ్వల్ల. ఎన్నడు కొట్టని నాయి మొగుడు ఓ ఎవ్వల్ల, మిరపగింజతోని కొట్టే ఓ ఎవ్వల్ల. మిరపగింజ పాడుగాను ఓ ఎవ్వల్ల, దొడ్డు దొడ్డు దద్దులొచ్చే ఓ ఎవ్వల్ల. మిరపగింజ పాడుగాను ఓ ఎవ్వల్ల, దొడ్డు దొడ్డు దద్దులొచ్చే ఓ ఎవ్వల్ల. నాయి మొగుడు నన్నే కొడితే ఓ ఎవ్వల్ల, మందికంత ఏమి పట్టి ఓ ఎవ్వల్ల. నాయి మొగుడు నన్నే కొడితే ఓ ఎవ్వల్ల, మందికంత ఏమి పట్టి ఓ ఎవ్వల్ల. ఎన్నడు కొట్టని నాయి మొగుడు ఓ ఎవ్వల్ల, గడ్డి పోసతోని కొట్టే ఓ ఎవ్వల్ల. ఎన్నడు కొట్టని నాయి మొగుడు ఓ ఎవ్వల్ల, గడ్డి పోసతోని కొట్టే ఓ ఎవ్వల్ల. గడ్డి పోస పాడుగాను ఓ ఎవ్వల్ల, మెతుకోలే దద్దులొచ్చే ఓ ఎవ్వల్ల. గడ్డి పోస పాడుగాను ఓ ఎవ్వల్ల, చెప్పరాని దద్దులొచ్చే ఓ ఎవ్వల్ల. నాయి మొగుడు నన్నే కొడితే ఓ ఎవ్వల్ల, మందికంత ఏమి పట్టి ఓ ఎవ్వల్ల. నాయి మొగుడు నన్నే కొడితే ఓ ఎవ్వల్ల, మందికంత ఏమి పట్టి ఓ ఎవ్వల్ల. నాయి మొగుడు నన్నే కొడితే ఓ ఎవ్వల్ల, మందికంత ఏమి పట్టి ఓ ఎవ్వల్ల. నాయి మొగుడు నన్నే కొడితే ఓ ఎవ్వల్ల, మందికంత ఏమి పట్టి ఓ ఎవ్వల్ల. నాయి మొగుడు నన్నే కొడితే ఓ ఎవ్వల్ల, మందికంత ఏమి పట్టి ఓ ఎవ్వల్ల. నాయి మొగుడు నన్నే కొడితే ఓ ఎవ్వల్ల, మందికంత ఏమి పట్టి ఓ ఎవ్వల్ల. మొత్తానికి అయితే డాన్స్ చేయించినావు అక్క. మొత్తానికి అయితే స్టూడియో మొత్తం దబేడు దిబ్బడే అయిపోయింది మొత్తం. సో ఇట్లా ఎమోషనల్గా పాడుతున్నావు, ఇట్లా చాలా యాక్టివ్గా పాడుతున్నావు, డాన్సులు చేపిస్తున్నావు. సో ఇంకా చూసే వ్యూవర్స్కి కానీ లేకుంటే చూసే జనాలకు కానీ మీరు ఏదైనా చెప్పాలంటే మీ టాలెంట్ గురించి, మిమ్మల్ని ఎందుకు వాళ్ళు పాడిపియాలి మీ నోటితోని,
అని చెప్పి ప్రతి ఒక్కరికి క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో దాని ఆన్సర్ మీరు ఏం చెప్తారు? చెప్తున్నా వ్యూవర్స్ అందరికి, నేను ఒక నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చిన, నాకు పాడాలని చాలా ఆశ ఉంది, గొంతుంది, కానీ నేను ముందుకు సాగలేకపోతున్నాను. మీరు దయచేసి ఎవరికైనా నా వాయిస్ నచ్చితే, నా గొంతు నచ్చితే నాకు ఒక చిన్న అవకాశం ఇచ్చి చూడండి. సో అవకాశం ఇస్తే నిరూపించుకుంటా అంటావు? నిరూపించుకుంటా ఖచ్చితంగా. ఓకే అమ్మా, ఇంకేదైనా సాంగ్ పాడతారా? పాడతా లాస్ట్ ఫైనల్. ఓకే, లాస్ట్ పాట ఏ పాట పాడతారు? ఒక కూతురికి పెళ్లి చేసి పంపిస్తేప్పుడు తల్లిదండ్రులు చెప్పే జాగ్రత్తలు. ఓకే. జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదిలుంచుకోవే బిడ్డో, అడుగు పెడుతున్న దత్తోరిల్లు, జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో, ఆడ బతకాల నిండు నూరేళ్ళు. అమ్మ అయ్యల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలగొద్దు బిడ్డ, బిడ్డ అమ్మ అయ్యల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలగొద్దు బిడ్డ. అత్తకెదురు నువ్వు చెప్పొద్దు బిడ్డ, మామకెదురు నువ్వు మల్లొద్దు బిడ్డ, అది అత్తగారిల్లే బిడ్డ, బతుకు కత్తి మీద సాము బిడ్డ. జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదిలుంచుకోవే బిడ్డ, అడుగు పెడుతున్న దత్తోరిల్లు. అత్త మామలు కాదు ఆడి బిడ్డలుంటారు, ఆడి బిడ్డాలంటే అర్ధమవుడంటారు. నా తల్లి, అత్త మామలు కాదు ఆడి బిడ్డలుంటారు, ఆడి బిడ్డాలంటే అర్ధమవుడంటారు, ఆడి బిడ్డాలంటే అర్ధమవుడంటారు. అప్పుడప్పుడు నిన్ను ఆట పట్టిస్తారే, నీకు వాళ్ళతో పోటద్దు బిడ్డో, ఆడ అవ్వయ్యలుండారే బిడ్డ. జర్రయాదిరా జర్రయాదిరా జర్రయాదిలుంచుకోవే బిడ్డో, అడుగు పెడుతున్న దత్తోరిల్లు. మన ఇంటి కాడోలే పొద్దుకే వద్దు, సీకటి మోకానే ఆకిలు కాలే. అమ్మా, మన ఇంటి కాడోలే పొద్దుకిలే వద్దు, సీకటి మోకానే ఆకిలు కాల. చాతగాకపోయినా సాపేసి వండొద్దు, సత్తువ తెచ్చుకొని సాధించి తీరాలే. మాటి మాటికి నువ్వు పుట్టిల్లు అనబోకు, మేమాదికొచ్చిన బెంగను పడబోకు. మాటి మాటికి నువ్వు పుట్టిల్లు అనబోకు, మేమాదికొచ్చిన బెంగను పడబోకు. వస్తే ఇద్దరు కలిసి జంటగా రావాలే, కలి అయిన గంజైన కలిగిందే దీనాలే. నువ్వు పిల్ల పాపలతోని బిడ్డో, కలిసి సల్లంగా బతకాలే బిడ్డ. జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదిలుంచుకోవే బిడ్డో, అడుగు పెడుతున్న దత్తోరిల్లు. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము, అత్తగారిల్లాయ దిన దిన గండము. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము, అత్తగారిల్లాయ దిన దిన గండము. కట్న కానుకలంటూ కాల్చి సంపుతుండ్రు, కనికరము లేకుండా మార్చి సంపుతుండ్రు. నీకు ఏమన్నా అయిందా బిడ్డో, మేము గుండాగి సస్తామే బిడ్డ. జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదిలుంచుకోవే బిడ్డో, అడుగు పెడుతున్న దత్తోరిల్లు. జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో, ఆడ బతకాలే నిండు నూరేళ్ళు. సరే అక్క, పాట వాడినాం కాబట్టి, సో మీ అత్తగారిల్లు ఎట్లుంది మీకు? మంచిగా ఉంది, బాగుంది మా అత్తగారిల్లు. మా నాన్న కూడా చిన్నప్పటి నుంచి కూడా హాస్టల్ కూడా పంపించలే, మేము దూరం అయిపోతాం అని. చిన్నప్పటి నుంచి కళ్ళ ముందే పెంచుకోండి, ఏ హాస్టల్ తోలకుండా ఎక్కడ తోలకుండా. మా అమ్మ నాన్న ఇద్దరు నాకు పెళ్లి చేసి పంపిస్తేప్పుడైతే వాళ్ళ బాధ చూడలేంది అసలు. ఎట్లా ఏడ్చిరంటే చాలా రోజులు ఏదో అసలు నేను మళ్ళీ కనిపించనేమో అన్నంతగా, అసలు ఎంత అంటే చిన్నప్పటి నుంచి మమ్మల్ని గారవంగా పెంచుకురు కాబట్టి ఒక్కసారికే నేను వెళ్ళిపోతే అని చెప్పేసి మా నాన్న ఎట్లా ఏడ్చిందంటే అంత అట్లా అసలు అంత ఏడ్చిను. మా నాన్న ఏడుస్తుంటే ఊళ్ళో వాళ్ళందరూ ఏడ్చిరు అసలు. మా నాన్న కూడా చెప్పిండు, మా అమ్మ కూడా చెప్పింది నాకు, తోటి ఇట్లా ఉన్నారు అట్లా ఉండాలి, ఈడ ఉన్నట్లు ఆడ ఉంటే కుదరదమ్మా, జర మార్చుకోవాలని చెప్పేసి మా అమ్మ నాన్న కూడా బాగా చెప్పిండు నాకు, బాధతో చెప్పారు అంతే. సో అవన్నీ చెప్పినారు అయితే మీకు ముందే చెప్పినారు, ఇట్లా ఆడపిల్ల ఆడపడుచులు ఉంటారు ఇవన్నీ కలిసి ముందే చెప్పినారు. సో మొత్తానికి అయితే మంచిగా ఉంది అంటాం. మంచిగా. సో థ్యాంక్ యూ అక్క. సో ఇంకా లైఫ్లో ఎదగాలని చెప్పి. సో వ్యూవర్స్, నేను మీ అందరు కూడా ఒకటి చెప్దాం అనుకున్నా. సో మట్టిలో మాణిక్యాలు అంటారు కదా, సో చాలామంది ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. సో మీ దగ్గర కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. సో అక్క దగ్గర కూడా ఆ టాలెంట్ ఉంది. సో తన పాటలు పాడుతుంటే నిజంగా నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. ప్రతి ఒక్క పాటకు కూడా ఒక అర్థం అయితే నేను విన్నా. సో మీకు కూడా అక్క వాయిస్ నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నా. మీరు అక్కతో పాట పాడిపించుకోవాలనుకున్నా కూడా సో మాకు కాంటాక్ట్ అయితే నేను అక్క నెంబర్ మీకు ఇచ్చేస్తాను అనమాట. సో ఎందుకంటే ప్రతి ఒక్క టాలెంట్ ఉంటుంది. సో టాలెంట్ని మీరు నిరూపించుకోరు, ఎందుకంటే తను పాటే ప్రాణం అని చెప్పి కూడా అక్క చెప్తుంది. సో ఇది మన ఇంటర్వ్యూ. మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూతో మేము ముంగట ఉంటా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్. నేను మీ అనిల్.